ఈరోజు దేవుని వాగ్దానము. నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలుకోవలసినది నీకు బోధించదును. నిర్గమాకాండము 4వ అధ్యాయము 12వ వచనము. ఇది దేవుని సేవకుడైన మోషేకు దేవుడు చేసిన వాగ్దానము. ఈరోజు దేవుని సేవా పిలుపును పొందుకున్న నీకు ఆయన చేస్తున్న వాగ్దానం ఇదే. నాకు ఏమీ తెలీదు, నేను ఎలా సేవ చేయగలను, నేను ఎలా ఇతరులకు సువార్త చెప్పగలను అనుకుంటున్నావా? నోటి మాంద్యం కలిగిన మోషేను వాడుకొని అంత గొప్ప జనాంగమైన ఇశ్రాయేలీలని కనానుకు నడిపించాడు దేవుడు. ఫరో ముందు నిలబెట్టి ఇశ్రాయేలీలను విడిపించడానికి ఒక సాధనంగా వాడుకున్నాడు. అలాగే బాలుడై ఉన్న ఇర్మియాను కూడా ఆయన వాడుకున్నాడు. దేవుడు నీలో ఉన్న తలాంతులను, నీ అనుభవాన్ని చూడడు, కానీ నీవు ఆయనకు ఎంతగా అందుబాటులో ఉంటున్నావు అన్నది మాత్రమే చూస్తాడు. దేవుడు ఒక మనిషిని వాడుకోవాలి అంటే ఆ మనిషి ఆయనకు ఎంత అందుబాటులో ఉన్నాడు, ఆయనకు ఎంత లోబడుతున్నాడు అన్నదే చూస్తాడు. నీవు ఇవన్నీ కలిగి ఉన్నట్లయితే తప్పక ఆయన నిన్ను తన సేవలో వాడుకుంటాడు. మోషేలాగా, ఇర్మియాలాగా నిన్ను కూడా బలమైన సాధనంగా తయారు చేస్తాడు. గనుక సేవ విషయమై భయం తొలగించుకొని భారం కలిగి ఉండు. ప్రభు కృప మీకు తోడై మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.